ज्येष्ठराजं ब्रह्मणे स्मृतिभिस्सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमान् अस्मदाचार्यपर्यन्तां वन्दे परम्पराम्। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ध्यायतो विषयान् पुंसः संगस्तेषूपजायते संगात् संजायते कामः कामात् क्रोधोऽभिजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति। భాష్యం చూస్తూ ఉన్నాము. ఓకే. ఉపజాయతేషు విషయేషు ఉపజాయతే. ఎప్పుడూ అలా ఏకాంతంలో కూర్చుని ఏవో భోగాల గురించి మనకి ఆసక్తి కలిగే విషయాల గురించి ఆలోచించకూడదు. అలాంటి ఆలోచన చేయకూడదు. ఎందుకంటే మనిషి ఆలోచించి ఆలోచించి కష్టాలు తెచ్చుకుంటాడు. సో మీకు నేను ఒక ప్రిన్సిపల్ చెప్తాను, మీరు ఆలోచించుకోండి. థాట్ అంటే ఆలోచన. థాట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ఫియర్. నెంబర్ 1 రూల్. మనకి భయహేతు బయట ఉండదండి. బయట ఏమీ లేదు, సున్నా బయట. మీకు ది వరల్డ్ ఈజ్ నాట్ ప్రాజెక్టెడ్ అపాన్ యూ, ది వరల్డ్ ఈజ్ ప్రాజెక్టెడ్ బై యూ. కాబట్టి పరమేశ్వరుడు దెయ్యాలని, భూతాలని, శాకినీలని, డాకినీల్ని సృష్టించి మీ నెత్తిమీ పారేసాడని మీరు అనుకుంటే పొరపాటు. వాటినన్నింటినీ దేవుడు సృష్టించి మీ నెత్తిమీ పారలేదు, మీరు సృష్టిస్తారు. కాబట్టి బయట ఏం ఉండదు, మీరు సృష్టించితేనే ఉంటుంది, లేకపోతే ఉండదు. కాబట్టి ఫియర్ అన్నది, థాట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ఫియర్. నెంబర్ 1 రూల్. థాట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ డిజైర్. నెంబర్ 2 రూల్. టైమ్ హ్యాస్ ఇట్స్ సోర్స్ ఇన్ థాట్. టైం భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నవి మీ థాట్లో ఉంటాయి. అంచేతనే మీరు థింక్ చేసినప్పుడే ఉంటాయి, లేకపోతే ఉండవు. మీరు ఏమీ థింక్ చేయకుండా అలా నిర్లిప్తంగా ఉండిపోయారనుకోండి, స్వస్థ స్థితి రాబోతోంది. దానికి ప్రసాదం అని పేరు పెట్టాడు శ్రీకృష్ణుడు. అప్పుడు టైం ఉండదు. కాబట్టి థాట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ టైం. 3 రూల్. ఈగో. థాట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ఈగో. దట్ అహంకారము, దేహాభిమానం నుంచి వచ్చినటువంటి పరిచ్ఛిన్న అహంకారము, వ్యక్తిత్వ ధారణ ఏది కలదో అది థాట్లో ఉంటుంది. ఇవి 4 రూల్స్ మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడైనా అహంకారం బరువు అనిపిస్తే యూ ఎగ్జామిన్ దట్ థాట్. భయం వేస్తే యూ ఎగ్జామిన్ దట్ థాట్. కామన బయలుదేరితే యూ ఎగ్జామిన్ దట్ థాట్. టైమ్ సెన్స్ వస్తే యూ ఎగ్జామిన్ దట్ థాట్. దెన్ యూ విల్ కాంకర్ ద థాట్. అది పద్ధతి. కానీ ఊరికే మీరు దానికి రాంగ్ ఇమాజిన్ చేసుకుని ఏదో ఎక్కడో ఏదో ఉందని ఇమాజిన్ చేసుకుని దాన్ని వెంటబడితే అది ఏమన్నమాట? అది కర్తవ్య కర్మ చేయటం అనేది ఒకటి ఉందంతే. గీత యొక్క పద్ధతి అలా ఉంటుంది. సో మేక్స్ థింగ్స్ సింపుల్. కాబట్టి ధ్యాయతో విషయాన్ పుంసః. అలాగ పుంసః అంటే పురుషస్య, మానవుడు అలా కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటాడు, ఏదో ఒకటి ధ్యానం చేస్తాడు. అలా ధ్యానం చేస్తూ ఉంటే వాటి యందు రాగము కలుగుతుంది. సంగస్తేషు ఉపజాయతే. అటువంటి ఆ విషయముల యందు సంగః అంటే ఆసక్తి. ఆసక్తి అంటే అతుక్కుపోవడం, తగులుకొనటం. అంటే యూ గెట్ హుక్డ్ ఆన్ టు. అది ఆసక్తి అంటే. మీరు మీ నడువుకు తాడు కట్టుకుని ఆ తాడికి, పొడుగాటి తాడికి ఒక హుక్కు కట్టి అలా విసిరారనుకోండి. ఫస్ట్ టైం విసిరితే ఏమీ అవ్వలేదు, మళ్ళీ వెనక్కి వస్తుంది హుక్కు. సెకండ్ టైం విసిరితే మళ్ళీ వెనక్కి వస్తుంది. థర్డ్ టైం విసిరితే పట్టుకుంటుంది. సో అది ఆసక్తి. అలాగా ఒక థాట్ వస్తే పర్వాలేదు, దాన్నే అలా ధ్యానం చేస్తూ కూర్చోవడం అంటే సంతతంగా ఒక కొద్దిసేపు సేమ్ థాట్ పెర్సిస్ట్ అయితే, కంటిన్యూ అయితే దాన్ని ధ్యానము అంటారు. అలా ధ్యానం చేయదగ్గది సాంసారిక విషయం కాదు.
ఇంద్రియ భోగాలని. తర్వాత ఈ ఆసక్తులు ఉంటాయి, హ్యూమన్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఆ రిలేషన్షిప్స్ని కూడా అలా ధ్యానం చేయకూడదు. ఇంకా అలా ధ్యానం చేస్తుంటే దానివల్ల దుఃఖమే మిగులుతుంది తప్పిస్తే ఏం ఉపయోగం లేదు. సో తేషు విషయేషు ఉపజాయతే, ఆసక్తి బయలుదేరుతుంది. ఆసక్తిని బయలుదేరితే నష్టం ఏమిటి అంటే, చాలామంది ఏమనుకుంటారంటే ఆసక్తి ఉండాలనుకుంటారు. దే 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 గివ్ ఏ నేమ్ టు ఇట్. ఈ ఆసక్తికి లవ్ అని పేరు పెడతారు. లవ్ ఏం కాదు అది. ప్రేమ వేరు, ఆసక్తి వేరు. ప్రేమ అనే మాట తీసుకుని ఎక్కడైనా శ్రీకృష్ణుడు ఖండించడం మీరు విన్నారా? అసలు ఈ ప్రేమ అనే మాట రాదు ఎక్కడ. గీత మొత్తం మీద ప్రేమ అనే మాట రాదు. ఎందుకంటే దట్ కెన్ బి కన్ఫ్యూజింగ్. ప్రేమ పేరు చెప్పి అనవసరంగా కన్ఫ్యూషన్లో పడిపోతారు. అందుగురించి సత్యాన్ని అలా యథార్థంగా సరైన భాషలో చెప్పాలి. కానీ కొత్త కొత్త పదాలని తీసుకొచ్చి ప్రేమ ప్రేమ అంటూ ఉంటే అస్తమానము ఇట్ కెన్ బి మిస్లీడింగ్. అంచేతనే నారద సూత్రాల్లో కూడా భక్తికి సా తస్మిన్ పరమ ప్రేమ రూప అనే ప్రేమ శబ్దాన్ని వాడిన శాండిల్య భక్తి సూత్రాల్లో సా పరానురక్తి ఈశ్వరే, అనురక్తి అనే పదాన్ని వాడారు. సో ప్రేమ అంటే మనం మామూలుగా లోకంలో అనుకునే ప్రేమ ఏమీ కాదు ఇది. అంచేతన ఆ వర్డ్ తోటి మనకి సంబంధం లేదు. ఇట్స్ ఏ ప్రాబ్లం. ఎందుకంటే ప్రీతి అంటున్నారు ఆయన, ఆసక్తి దానికి ప్రీతి అంటున్నారు. కాబట్టి మనం లోకంలో అనుకునే ప్రేమ అది వేరేది, సెంటిమెంటాలిటీ. సో కీప్ ఇట్ అవే. దేని గురించైనా అలా ధ్యానం చేయకూడదు. మనం మనిషి ఎదురుకుండా ఉన్నప్పుడు సహాయం చేయాలి. మనిషి ఎదురుకుండా ఉన్నప్పుడేమో కంప్లైంట్ చేస్తాం. నువ్వు అప్పుడు ఇలా చేసావు, అమావాస్య నాడు అరిసి పెట్టావు, పూర్ణిమ నాడు పూలు పెట్టావు అని ఎదురుకుండా ఉన్నప్పుడు కంప్లైంట్లు చేయటం. మనిషి దూరం అయినప్పుడు అలా వాడి గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇది పద్ధతి కాదు. సో అనురాగము వాత్సల్యము మంచివే, కానీ ఆసక్తి మంచిది కాదు. మంచిది కాదంటే ఇదేదో అధర్మం, మీకు పాపం చుట్టుకుంటుంది, యమధర్మరాజు గారు వచ్చి పట్టుకెళ్తారని అది కాదు సమస్య. యూ సఫర్, దట్స్ ఇట్. ఇప్పుడు మనిషి సఫర్ అవుతూ ఉంటాడు. అమ్మా మీకున్న ఆసక్తి వల్ల మీరు సఫర్ అవుతున్నారంటే ప్రేమ తప్పు కాదు కదా అంటే, అలాగంటే ఏం చెప్తాం అక్కడ? మీరు సఫర్ అవుతున్నారా లేదా, సఫరింగ్ ఉందా లేదా, దట్ ఈస్ ది యాసిడ్ టెస్ట్. సఫరింగ్ ఉంది అంటే దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ యువర్ థింకింగ్, అంతే. దేర్ ఈజ్ నో అదర్ రీజన్ ఫర్ ఇట్. కాబట్టి సఫరింగ్ ఈజ్ అది యాసిడ్ టెస్ట్. సఫరింగ్ ఉందంటే మీ థింకింగ్లో తప్పు ఉంది, ఆసక్తి వల్ల సఫరింగ్ వస్తుంది. అయిపోయింది. తర్వాత సంగాత్ సంజాయితే కామ, దానికి శంకర్లు అంటారు సంగాత్ ప్రీతే సంజాయతే సముత్పద్యతే కామస్తృష్ణ. ఈ సంగము ఆసక్తి ఎప్పుడైతే బయలుదేరిందో దాని నుంచి డిజైర్ బయలుదేరింది. ఇప్పుడు మీరు కొనాలనుకోండి. కారు కొనాలంటే కారు కొనాలి అని సంకల్పం చేయాలి కదా, అంటే కామన్ ఉండాలి కదా. ఆ కామన్ ఎలా వస్తుంది? ఆ కారుని చూడడం. మొదటిసారి చూసినప్పుడు ఏమీ అనిపించదు, రెండోసారి చూసినప్పుడు బాగుంది అనిపిస్తుంది, మూడోసారి చూసినప్పుడు ఇంక మనకు కూడా ఉంటే బాగుంది అనిపిస్తుంది, అప్పుడు వెంటనే అనుకుంటుంటే మన వల్ల ఎక్కడవుతుంది, కారు ఎక్కడ కొంటాం మనం, దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ కెనాట్ డూ అని ఒక ఫీలింగ్లో ఉండిపోతాం. అయితే ఎవడో వచ్చి చెప్తాడు యూ కెన్ డూ అంటాడు. హౌ? మన శక్తికి అది మించింది కదా అంటే ఇన్స్టాల్మెంట్లో అయితే కొనవచ్చు. ఒక్కసారి కొనాలంటే నీ శక్తికి మించిందే, ఇన్స్టాల్మెంట్లో కొనవచ్చు. ఇన్స్టాల్మెంట్లు అనేప్పటికీ వీడు వర్తమానం నుంచి భవిష్యత్తులో వెళ్ళిపోతాడు. సో అలా మనం నెలకోసారి ఇస్తుంటే 10 ఏళ్లలో ఇవ్వచ్చు, ఏదో పిచ్చి లెక్క దాంట్లో పడతాడు వెళ్ళి. సో ఇలాగా అది థాట్ లెవెల్ నుంచి ఆసక్తి లెవెల్ నుంచి కామము అలాగ పడతాడు. సో హీఈస్ నౌ స్టక్ విత్ ఇట్. కారు కొంటాడు. కారు కొన్న వెంటనే చేసి మొట్టమొదటి పని ఏమిటి? తాడుబందు దేవాలయానికి తీసుకెళ్తాడు. నిమ్మకాయలు విడుతాయారు అక్కడ. ఎక్కడ చెప్పారు? ఏ శాస్త్రంలో చెప్పారు? నిమ్మకాయలు 4 టైర్ల కింద పెట్టి వాటి మీద నడిపించమని ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పారు? కారుకి బొట్లు పెట్టమని ఎక్కడ చెప్పారు? మేము ఎక్కడైనా చెప్పారు అలాగా? నిమ్మకాయలు దాని మీద నడిపించమని. ఆ నిమ్మకాయలు పాడు చేసినట్టు కదా, అవేమో చక్కగా రసం తీసుకునే వాళ్ళకైనా ఇవ్వాలి, అయితే మీరు తాగాలి. కానీ కారు టైర్ల కింద పెట్టి వాటిని పాడు చేయటం, తర్వాత ఏమో బూడిద గుమ్మడికాయ పగల కొట్టడం. హూ టోల్డ్ యూ ఆల్ దిస్? దిస్ ఈజ్ ఆల్ జంక్ ఐ టెల్ యూ. ఆహార పదార్థం పరమేశ్వరుడు అన్నం, అది అలాగే దాన్ని అన్నం బ్రహ్మేతి వ్యజానాథ్, అలాగే ఎప్పుడు దాన్ని పారేయకూడదు. అంచేతనే నేను ఎక్కడికో వెళ్ళాను ఒకసారి, ఎక్కడికో లెక్చర్స్ స్టార్ట్కి. నేను అలా వెళ్ళగానే రిసీవ్ చేసుకుంటూ వచ్చారు. మంచిది, రిసీవ్ చేసుకోకపోయినా పర్వాలేదు, వెళ్ళి ఎలాగో పాఠం చెప్పి వచ్చారు మంచిది. ఒక ఆయన వచ్చేసి కొబ్బరికాయ ఇలా ఎత్తపోయాడు. నేను చేయబట్టుకున్నా. ఏమిటి చేయబోతున్నారన్నా?
అంటే ఆ కొబ్బరికాయ కొట్టేస్తా అన్నాడు. ఇది అదే కొబ్బరికాయ కొట్టే పద్ధతి అదే. ఇది ఇలాగ నేలనేసి కొట్టడమా? ఆ పెంకు ఎవరికైనా తగిలితే సేఫ్టీ అనేది ఒకటి లేదు. తర్వాత పెంకు తగలదు, పర్వాలేదు, తగిలిన తగలదు, పెద్ద ఏం బాంబు ఏం కాదు. ఓకే, మరి కొబ్బరికాయ ముక్కలు ఇటు అటు అయిపోతే, మట్టి అయిపోతే వాటికి వాట్ ఈస్ దిస్? కొబ్బరికాయ కుట్టి పద్ధతి. ఆ కొబ్బరికాయ తగ్గకుండా నేను తీసుకుని జేబులో వేసుకున్నాను. ఆ తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత వీధిలోకి వెళ్ళా. వీధిలోకి వెళ్తే ఓ బిచ్చగాడు నా దగ్గరికి వచ్చాడు. రిక్షావాడు బిచ్చగాడు వచ్చాడు. మరి కొబ్బరికాయ వాడుకోగలవా అని అడిగా. వాడుకుంటాను, తీసుకోమని అతనికి ఇచ్చా. అంతేగాని అక్కడ నేలనేసి కొట్టడం, వాట్ ఈస్ దిస్? పరమేశ్వరుడు కొబ్బరికాయ నేలనేసి కొట్టడం కోసం ఇచ్చాడా? ఇదంతా దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్. కాబట్టి ఇదంతా కూడా కామన నుంచి వచ్చింది. ఈ కారు తీసుకుని దేవాలయానికి ఎందుకు వెళ్ళడం? ఎందుకు వెళ్ళడం మీరు ఆలోచించండి. ఎందుకు వెళ్ళడం అంటే వీడికి భయం ఉంది కాబట్టి దేవాలయానికి వెళ్తాడు. భయం ఎక్కడి నుంచి వచ్చింది? అంతకు ముందు దాకా లేని భయం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందంటే కామన నుంచి వచ్చింది. కాబట్టి త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధశ్చ లోభశ్చ తస్మాదేతత్రయం త్యజేత్. భగవద్గీత ఇది కూడా. 3 ద్వారాలు ఉన్నాయి నరకానికి. మీరు ఏ ద్వారం గుండా వెళ్ళినా నరకంలోకి వెళ్తారు. ఏమిటంటే కామన, క్రోధము, లోభము, ఈ 3ను. దాన్ని శ్రీకృష్ణుడు ఇంకొంచెం డిస్టిల్ చేస్తాడు. డిస్టిల్ చేసి ఏమంటాడంటే ఆ పక్క శ్లోకమే, కామన ఇస్ ది ఫస్ట్ థింగ్. కామన నుంచే క్రోధము, దాని నుంచే లోభము వస్తుంది. ఇలా ముందుకు వచ్చేయండి అమ్మా. ఇంకా ముందుకు వస్తే మీరు కంఫర్టబుల్గా ఉంటారు. యా అని చెప్తాడు. చెప్పి ఫైనల్గా హీ డిస్టిల్స్ ఇట్ కామన అని డిస్టిల్స్ చేసి పెడతాడు. ఎందుకంటే కామన నుంచే క్రోధం వస్తుంది, కామన నుంచే లోభం వస్తుంది. కాబట్టి బేసిస్ కామన. సో అది నరకము. కామన ఇస్ నరకం. ఏ కామన, ఏ ఎక్స్పెక్టేషను, ఏ యాస్పిరేషను లేకుండా, యాస్పిరేషన్ అంటే ఇట్ సౌండ్స్ సమ్వాట్ సీక్రెట్, ఎక్స్పెక్టేషను ఏమీ లేకుండా యు జస్ట్ రిమైన్ ఫ్రీ ఫ్రమ్. You desire something, it's a bondage. You don't have any desire, you are a free person. Enjoy that freedom. Let things come as they come, let things go as they go. You enjoy the freedom from desire. Desire is bondage. So ఆ బాండేజ్లో పడిపోవద్దు. కాబట్టి ఆసక్తి నుంచి కామన పుడుతుంది. కాబట్టి ఏదైనా ఒక వస్తువుని చూస్తే కామన పుట్టదు. దాన్ని చూసి దాన్ని ధ్యానం చేయడం మొదలు పెడితే కామన పుడుతుంది. ఒకతను నన్ను అమెరికా నుంచి ఫోన్ చేశాడు. స్వామీజీ, అమెరికా నుంచి వస్తున్నాను, మీకు ఏదైనా తీసుకురావాలా? నేను ఏం తీసుకురావాలి, నాకు ఇలాగ అడిగితే ఏం చెప్పను, నాకేం తీసుకురావాలో తెలియదా, ఏమీ గుర్తు రావట్లేదు. అలా కాదు, మీరు ఏదైనా చెప్పండి. ఏమీ గుర్తు రావట్లేదు. ఏం కావాలో ఆలోచన చేయాలి కదా, ఏదైనా తట్టాలి కదా, గుర్తు రావట్లేదు. అంటే అలా కాదు, మీరు చెప్పండి. ఈ టెలిఫోన్ బిల్లు నడుస్తూ ఉంటుంది. నేను అన్నాను, అతనికి బిల్లు నడుస్తుంది, నాకు కాదు. అతనికి పాపం, అతను మాత్రం పే చేయాలి కదా. నేను అన్నాను, ఈ వాషింగ్ పౌడర్ కాకుండా వాషింగ్ లిక్విడ్ ఉంటుంది. వాషింగ్ పౌడర్ వేరు, వాషింగ్ లిక్విడ్ వేరు. ఆ లిక్విడ్ ఇట్ ఈజ్ ఇన్ ఏ పౌచ్ అండ్ దట్ పౌచ్ ఈజ్ ఎ స్మాల్ పౌచ్. ఇది AAA అని ఒకటి ఉంది అక్కడ. అంటే వాళ్ళు ఈ ట్రావెల్కి సంబంధించినవన్నీ వాళ్ళు స్పెషల్గా తయారు చేసి అమ్ముతారు. నువ్వు AAAకి వెళ్ళి ఈ పౌచెస్ ఉన్నటువంటి ఒక బండిల్ ఉంటుంది, అది కొనుక్కుంటారమని. అంటే అంటాడు, స్వామీజీ అమెరికా నుంచి వాషింగ్ పౌడర్ తెమ్మంటారా అని. నేను చెప్పాను, శుభం భూయాత్, ఊరుకోమని చెప్పాను. ఇంక నేనేం చెప్పాను, నాకు అది తోచింది. ఎందుకంటే ఈ ఉతుక్కోవడానికి ఈజీగా ఉంటుంది, నిత్యం చేసి పని అది, దానికి అవసరం. అది కూడా నన్ను పుష్ చేస్తే చెప్పాను నేను. అండ్ నౌ హీ సేస్ వాషింగ్ పౌడర్ తెమ్మంటారు. ఏం తెమ్మంటే, వజ్రాలు, నేను ఒక ఉంగరం లేకపోతే తెమ్మంటే తెస్తాడనమాట. వాట్ ఈస్ దిస్? సో అసలు కీప్ మైండ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. వీ డోంట్ వాంట్ ఎనీథింగ్. శరీరానికి మరి ఫుడ్ కావాలి కదా, యూ నీడ్ నాట్ డిజైర్ ఇట్. నాకు ఫుడ్ కావాలి అని డిజైర్ చేయక్కర్లా, ఎందుకంటే ప్రకృతి యొక్క ధారలో ఫుడ్ వస్తుంది. దేర్ఫోర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు రిమైన్ డిజైర్లెస్. డిజైర్లెస్నెస్ ఈజ్ ఫుల్నెస్, కంప్లీట్నెస్. అదేమి స్టేల్ స్టేట్ కాదు, అది ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ అది అనుభవైక వేద్యం, అది అనుభవిస్తేనే తెలుస్తుంది. కాబట్టి అలాగే బీ లైక్ దాట్. డోంట్ గో ఇన్ టు దిస్ ఫ్లో ఆఫ్ డిజైర్స్ అని శ్రీకృష్ణుడు మరి యొక్క ఉపదేశం అలా ఉంది. గీతల్లో అలా చెప్తున్నారు. మన నిత్య జీవితానికి ఇది అనుకూలంగా ఉంటుందా ఉండదా, అది ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్ ఫర్ వన్ సెల్ఫ్. బట్ దిస్ ఈజ్ ది ఉపదేశం.
కాబట్టి కామన పుడుతుంది, ఆసక్తి నుంచి కామన. కామ అంటే శ్రీకృష్ణుడు తృష్ణ, శంకరులు తృష్ణ అని రాశారు. కామ అంటే ఏదో సింపుల్ డిజైర్ అనో లేకపోతే అలాగే దానికి చెప్పక తృష్ణ అని అర్థం. తృష్ణ అంటే ఆశ. ఆశ వద్దు. ఆశ అన్నది ఎవళ్ళకి శోభనివ్వదు. చిన్నపిల్లలకి ఆశ ఉంటుంది. వాళ్ళు మిఠాయి చూశారనుకోండి, వెంటనే నాకు కావాలి అని అమ్మతోటప్పుడు దెబ్బలాట పెట్టేస్తారు. ఇంకో వాళ్ళ చేతిలో మిఠాయి చూసినా వీడికి ఆశే. అది చిన్నతనం అలా ఉంటుంది, ఇంకా తెలియని వయస్సు. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆశ ఉండకూడదు, తృష్ణ ఉండకూడదు. తృష్ణకి ఏం చెప్తాం, తెలుగులో అనువాదం ఎలా చేస్తాం? తృష్ణకి ఏదో ఆశ అని అంటున్నాను నేను, అప్పుడప్పుడు పేరాస అంటాను, ఇంకేమనాలో అర్థం కాక అలా అంటాను నేను. సో దట్ గ్రీడ్, తృష్ణ. సంస్కృతంలో అయితే తృష్ణ అంటే అర్థం ఏంటంటే దప్పిక. తృష్ అనే ధాతు రెండు అర్థాల్లో వాడుతుంది, తృషిత తృష్ణ. దప్పిక వేసిందనుకోండి, వాడు ఇంకా మిగతా ప్రపంచం అంతా వాడికి అక్కర్లేదు, నీళ్ల కోసం చూస్తాడు. మంచినీళ్ళ కోసం చూస్తాడు. అలాగే తృష్ణ అంటే వీడి కామన గలవాడు కూడా అలాగే చూస్తాడు, వాడి చూపు కూడా అలాగే ఉంటుంది. సో అదనమాట తృష్ణ, ఇంటెన్స్ డిజైర్, అది పుడుతుంది. ఓకే, కామన వల్ల ఏం పుడుతుంది? కామాత్ క్రోధోభిజాయితే అని మంత్రం, అదే శ్లోకం అందాము. కామాత్ కుతశ్చిత్ ప్రతిహతాత్ క్రోధ అభిజాయతే. కామము నుండి క్రోధం పుడుతుంది. అంటే ప్రతిసారి మీ కోరిక పుట్టినప్పుడల్లా వెంటనే క్రోధం పుడుతుందని కాదు, ఆ కామన ప్రతిహతం కావాలి. కుతశ్చిత్ ప్రతిహతాత్, ఎప్పుడైనా ఆ కామనకి అడ్డం పడితే అది ఆటంకం వచ్చేస్తుంది. ప్రతిహతము అంటే ఆటంకము చేత పాడు చేయబడినది. ఈ కామన వ్యర్థం అయిపోయింది, ఆటంకం ఏదో వచ్చింది దాన్ని. ఎందువల్ల అంటే ఏమో ఎందువల్ల వచ్చిందో, కుతశ్చిత్ ఏదో ఒక దాని వలన ప్రతిహతాత్ విఘటితమైపోయింది ఆ కామన. అంటే ఆ కోరిక వీడికి తీరదన్నమాట. అప్పుడు కోపం వస్తుంది, క్రోధ అభిజాయతే, అప్పుడు కోపం వస్తుంది. అయితే మీరు అనొచ్చు, అయితే కామన వచ్చినప్పుడల్లా క్రోధం రాదు కదా. కామన వచ్చినప్పుడల్లా క్రోధం రాదు. కామన ఫుల్ఫిల్ అయితే క్రోధం రాదు, లోభం వస్తుంది. కామ క్రోధ లోభ అని మూడు చెప్పాను చూడండి. కామం ఫుల్ఫిల్ అయితే లోభం వస్తుంది. మీరు కారు కొన్నారనుకోండి, ఆ కారు మీద ఎవడైనా చేయి వేస్తే మీకు ఏమనిపిస్తుంది? నీ కారు అంట, చేయి తీసేయమంటారు. ఎందుకంటే వాడి చేతికున్న మట్టి దానికి తగులుతుంది. ఎప్పుడైనా మీరు కారుతోటి ఏదైనా తేడా వచ్చినప్పుడు మీరు ఆ మనిషి మొహంలో చూసారా? వీడు కారులో వెళ్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటే వెనకాల స్కూటర్ టైర్ వచ్చి తగులుతుంది, ఇది బంపర్కి. ఎందుకంటే వీడి బ్రేక్స్ ఎయిర్ బ్రేక్స్ ఉంటాయి కారు వాడికి. ఈ స్కూటర్ అని ఒకటి ఉంది, చేతక్కని బజాజ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి రోడ్ల మీద పెడతారు. అవి సర్కస్ వెహికల్స్ అవి. వాటికి బ్రేక్ ఉండదు. బ్రేక్ ఉండదంటే బ్రేక్ వైర్ బ్రేక్ ఉంటుంది, రాడ్ బ్రేక్ ఉండదు, వైర్ బ్రేక్ ఉంటుంది. బ్రేక్కి వైరు వాడకూడదు, రాడ్ వాడాలి. ఎందుకంటే వైరు సాగుతుందండి, మీరు దాని మీద బ్రేక్ వేసేప్పటికి అది సాగుతుంది, రాడ్ సాగదు. టు ది ఎక్స్టెంట్ వైరు సాగిన ఎక్స్టెంట్కి రాడ్ సాగదు. వీడు బ్రేక్కి క్లచ్కి అన్నిటికీ వైర్లు ఒకే వైర్లు వేసి పెడతాడు. కొంచెం లావుగా ఉంటుంది మనం, మీరు ఆ వైరు మీద వేసి చేతకు బండి ఆపాలంటే దాని మీద నిలబడితే ఆగుతుందండి, లేకపోతే స్లో అవుతుంది కానీ అది ఆగదు. అది చేతకి ఎప్పుడూ అంతే. ముందు బ్రేక్ వేశారంటే బోర్లా పడుతుంది. ఇట్స్ ఎ ప్రాబ్లం వెహికల్, ఐ నో ఇట్. సో ఇట్స్ ఎ ప్రాబ్లం వెహికల్. వేరే మోటార్ సైకిల్ ఉందనుకోండి, రాడ్ బ్రేక్, అది చక్కగా బ్రేక్ పడుతుంది. వీడి చేతకు పడ్డవాడు వాడు బ్రేక్ వేస్తాడు. కానీ చెప్పాను కదండి, అది ఒక అడుగో 2 అడుగులో వీడు అనుకున్న దానికంటే అడుగు ముందుకు వెళ్ళి అవుతుంది, ఆ బంపర్కి తగ్గుతుంది. తగిలితే వీడి ముఖం ఎర్రగా అయిపోతుంది. ఏది టైర్ వచ్చి బంపర్కి తగిలితే ఎర్రగా అయిపోతుంది. కావున హాయ్ అంటూ దిగుతుంది. ఇవి వెళ్ళిపోయి సాచి తీసుకొట్టేస్తాడు వెళ్ళిపోయేవాడు. వాడు మనిషి పశువా? కారు ఉంది కాబట్టి దట్ ఈస్ ది బిహేవియర్. క్రోధం. ఈ స్కూటర్ మీద ఉన్నవాడు హీజ్ అట్ ఎ డిసడ్వాంటేజ్. ఎందుకంటే కారు వాడిని చూసాడు, వీడికి సగం ప్రాణం అక్కడే పోతుంది. వీడు సపోజ్ వీడు రౌడీ అనుకోండి, వీడు తిరగబడి వాడిని కొట్టేస్తాడు. ఇలాగైపోతూ ఉంటుంది, చాలా ప్రాబ్లం. కాబట్టి క్రోధ. కాబట్టి చూసారా, మీకు కామన నుంచి క్రోధం వస్తుంది. సపోజ్ దానికి ఎవడైనా అడ్డుపడ్డ, బాస్ శాంక్షన్ చేయలేదనుకోండి, వీడు లోన్ పెడతాడు, వెహికల్ లోన్ పెడతాడు.
బాస్ అంటాడు వీడు చెప్పిన మాట వెండో ఎప్పుడూ సరిగ్గా పనిచేయడు, వీడికి వెహికల్లో నక్కర్లేదు ఏమక్కర్లేదు అని రిఫ్యూజ్ చేస్తుంది. అప్పుడు మీ కామన ప్రతిహతమైంది. అప్పుడు మీకేమొస్తుంది? క్రోధం వస్తుంది. సో ఈ విధంగా కారు కొనుక్కోవడం తప్ప నా అభిప్రాయం కాదు. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ కామనా ఇస్ ది ఇష్యూ, కార్ ఇష్యూ కాదు. కార్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్, సమ్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు గివ్. కాబట్టి ఏదో ఇవ్వడం, ఏదో గుర్తు నేను ఆలోచిస్తే ఏం ఎగ్జాంపుల్ ఇద్దామని ఆలోచించి కారుని చెప్పేస్తాను. ఇంకేం దొరక్క కారు అంట, ఎప్పుడు చెప్పినా అదే ఎగ్జాంపుల్. అదేదో స్టేటస్ సింబల్ కింద ఉంది కాబట్టి కార్ అనే ఎగ్జాంపుల్. ఇంకేం చెప్తాం ఎగ్జాంపుల్, వాట్ ఎవర్. సో నాకు మిత్రుడు ఉండేవాడు, చాలా నిష్ఠ, ధూతి గట్టిగా పెట్టేసి పూజలు అవి చేసేసేవాడు, సంధ్యావందనం అది చేసుకునేవాడు, నిష్ఠగా ఉండేవాడు. శృంగేరి వారి దగ్గరికి వెళ్ళి మంత్రదీక్ష కూడా తీసుకొచ్చాడు. వీడికి ఓ రోజు కుక్క పిల్లని పెంచాలని కోరిక పుట్టింది. ఎందుకంటే కుక్క పిల్ల, వీడు సద్బ్రాహ్మణుడు అయి ఉండి ఈ కుక్క పిల్ల వీడికి ఎందుకు మొత్తానికి తీసుకొచ్చాడు. కుక్క పిల్లని ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఆ తర్వాత ఓ రోజుని నేను వీడు అనుకోకుండా కలిస్తే వీడు ఏం చేస్తున్నాడంటే, దిస్ జెంట్మన్ హీ వాజ్ పర్చేసింగ్ ఏ ప్రెషర్ కుక్కర్. నేనన్నా ఏమిట్రా ప్రెషర్ కుక్కర్ కొంటున్నావు కొత్తగాను, మీ భార్య కొనుక్కునేది నువ్వు కొంటున్నావు ఏమిటి, ఆశ్చర్యంగా ఉంది, నువ్వు ఇంట్లో ప్రెషర్ కుక్కర్ కొనేంత బుద్ధిమంతుడు అయ్యావా అంటే, ఇది మా కోసం కాదు, మరి దేనికోసం? కుక్క పిల్ల కోసం. కుక్క పిల్లకి ప్రెషర్ కుక్కర్ ఎందుకంటే దానికి మాంసం వండి పెట్టడం కోసం వీడు ప్రెషర్ కుక్కర్ కొంటున్నాడు. అంటే సంధ్యావందనం ఇంకా చేస్తున్నావా? నా చేస్తున్నాను, ఇది నేను వండను, ఇంట్లో 10 మనిషి వండుతుంది అంటున్నాడు. ఆ లెవెల్కి వచ్చాడు. కర్తాకారైతే వీడు సంధ్యావందనం చేసి శుద్ధ బ్రాహ్మణుడు పరిస్థితి ఏమిటంటే మాంసం. కాబట్టి ఈ విధంగా మనిషి ఈ ఫాల్స్ డౌన్. సో కాబట్టి ఈ విధంగా కారైనా దృష్టాంతం ఇవ్వాలి, కుక్క పిల్లన ఇవ్వాలి, మరొకటైనా ఇవ్వాలి. సమ్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు గివ్. ఎనీవే, కామాత్ క్రోధోభిజాయతే, కామన నుంచి కోపం వస్తుంది, ఎప్పుడప్పుడు వస్తుంది. మీకు ఒక్క కామన ఉండదు. ఒక కామన ఉందంటే దాని చుట్టూ ఇంకో 6 కామనలు ఉంటాయి. నా కారు డెంట్ పడకూడదు, ఆ కామన్ ఉంటుంది. ఎవడో దానికి డెంట్ పెడితే వెంటనే మీకు కోపం వచ్చేస్తుంది. కామాత్ క్రోధోభిజాయతే, కామన వలన కోపము వచ్చును. క్రోధ అనే పదం సంస్కృత పదం, చాలా మంచి పదం. క్రోధ అంటే రోధ. రోధ అంటే అడ్డు, ఆటంకము. అంటే ఆత్మ, బ్రహ్మ, ఆనందము అర్థం. ఖం బ్రహ్మ. కాబట్టి కాకి ఆటంకము, అంటే ఆనందం. ఆనందానికి ఆటంకం గనక అది క్రోధమైనది. కస్య రోధ క్రోధ. కాకి రోధం అది. అంటే బ్రహ్మ లేక ఆనందము. ఖం బ్రహ్మ. ఎనీవే, ఈ అనే పదం గుర్తుపెట్టుకోండి. అంటే బ్రహ్మని అర్థం. మీకు నేను ఒక పదం అడుగుతాను, మీకు తెలిసేమో చెప్పండి. నాకము అంటే అర్థం ఏంటండి? నాకము స్వర్గం, అవునా? ఎలా వచ్చింది అర్థం? అంటే ఆనందము. అక్క అంటే నెగిటివ్ ప్రిన్స్ పార్టికల్ కదండి. అంటే ఆనందము లేదు. నా ఆనందము లేదనే స్థితి లేదు, అది స్వర్గం. కాబట్టి అంటే ఆనందము. క్రోధ, ఆనందానికి ఆటంకం అయిపోతుంది, అదే క్రోధం. క్రోధ. ఒకడు అడిగాడు, రోధ అని అడిగాడు. అయ్యా, ఆత్మజ్ఞానం కలగట్లేదు, ఆనందానుభూతి కలగట్లేదు, రోధ ఏమిటంటారు, ఆటంకం ఏమిటంటారని అడిగాడు. అడిగితే క్రోధ అని చెప్పారు. దీన్ని సంస్కృత భాషలో ఇలాంటివన్నీ కుదురుతాయి. క్లాసికల్ లాంగ్వేజ్ చాలా ఫ్లెక్సిబుల్ లాంగ్వేజ్. దారపోషణరతాహ అని ప్రశ్న వేశారు. దారపోషణరతాహ అంటే భార్యాపిల్లలను చక్కగా పోషించుకోగలిగిన వారు ఎవరు? దారపోషణరతాహ అంటే వీడు సమాధానం చెప్పాడు, కేదారపోషణరతాహ. కేదారము అంటే వరి పంట. వరి పంటను ఎవళ్ళైతే సమయానికి నాటి చక్కగా వేసుకుని, ఎరువులు అవి వేసుకుని దాన్ని చక్కగా పోషించుకుని నూర్చి ఇంటికి తెచ్చుకుంటారో వాళ్ళు 30 బస్తాలో 40 బస్తాలో ఎకరానికి వస్తుంది, అది బండి మీద వేసుకుని ఇంటికి తెచ్చుకుని దాన్ని భద్రం చేసుకుని వాళ్ళు ఎవళ్ళైతే ఉంటారో వ్యవసాయదారులు, వాళ్ళు భార్యాపిల్లల్ని ఆనందంగా పోషించుకుంటారు అని వీడి సమాధానం. దారపోషణ రతాహ. ప్రశ్న,
కేదార పోషణరత సమాధానం. కహ రోధ ప్రశ్న, క్రోధ సమాధానం. ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది. అందుకే క్రోధము అంటే కోపం అనలేదు ఆయన. కోపం అని అనరు, గీతలో కోపం అనే మాట ఉండదు, క్రోధం అనే ఉంటుంది. ఎందుకంటే కోపము అన్నా క్రోధం అన్నా అర్థం ఒకటే అల్టిమేట్గా. బట్ వాట్ ది వర్డ్ క్రోధ కన్వేస్, కోప కెనాట్ కన్వే. తర్వాత కోప శబ్దానికి ఇంకా ఏవో చిన్న చిన్న డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. విరోధమని, తర్వాత ఒక ప్రిన్సిపల్కి ఆపోజిట్ అవ్వటమని, ఇలాంటి మన నిత్య జీవితంలో క్రోధంతో సంబంధం లేని మీనింగ్లు ఏవో కొన్ని ఉన్నాయి. వెరస్ క్రోధ ఈజ్ ఎ క్లీన్ వర్డ్, ఇట్ కన్వేస్ ది హోల్ థింగ్, ఆ హోల్ మెసేజ్ వచ్చేస్తుంది దాంట్లో. అంచేత క్రోధోభిజాయతే. కామః క్రోధశ్చ లోభశ్చ. కామః కోపశ్చ నండ ఆయన, క్రోధశ్చ అని అంటాడు. మీరు గీత చూసుకోండి ఎక్కడైనా సరే. సో క్రోధము చాలా చెడ్డది. తర్వాత క్రోధాద్భవతి సమ్మోహ. భాష్యం, క్రోధాద్భవతి సమ్మోహ అవివేక కార్యాకార్య విషయ. ఇక్కడి నుంచి ఇంకా వర్డ్స్కి శంకరులు ఇస్తారు డెఫినేషన్స్. ఇంకేంటంటే క్లోజ్లీ రిలేటెడ్గా ఉంటాయి పదాలన్నీ. దేని అర్థం అనేది ఆయన స్పష్టంగా ఇస్తారు. ఆ అర్థం ఇచ్చేప్పుడు ఎలా ఇస్తారంటే ఆ పదము యొక్క మూల ధాతువుని బట్టి ఇస్తారు. సమ్మోహ, మోహ అన్నా సమ్మోహ అన్నా ఒకటే. బాగుంది అన్నా చాలా బాగుంది అన్నా ఇంచుమించు ఒకటే. అలాగనమాట. సమ్ అంటే కొంచెం ఇట్ యాడ్స్ టు ది మీనింగ్, అదర్వైజ్ మీనింగ్ ఈజ్ సేమ్. మోహ అనే పదము ముహ్ అనే ధాతువు నుంచి వచ్చింది. ధాతువులో చెప్పాలంటే ముహ్యతి అని ఉంటుంది. ముహ్యతి, ముహ్యత, ముహ్యంతి అని ఉంటుంది. ముహ్, ముహు ధాతువుకి అర్థం ఉంటుంది. పాణిని గారు అర్థం చెప్తారు. భూసత్తాయాంలాగా ముహ్ వైచిత్యే అని అర్థం. వైచిత్యే అంటే విడ్డూరపు ఆలోచన. చిత్ అంటే ఆలోచన, వి అంటే విడ్డూరపు ఆలోచన. సో అంటే ఏమిటి? ఒకదానిని చూచి మరొకటి అనుకొనుట, దాన్ని వైచిత్యము అంటారు. పోలండి, మీరు వైచిత్యం గురించి చింత చేయొద్దు, అది దాని అర్థం. కాబట్టి ముహ అంటే అర్థం ఏమిటి? ఒకదాన్ని చూసి ఇంకోటి అనుకుంటే దాన్ని ముహ అనే ధాతువుకి అర్థం. కాబట్టి ఇప్పుడు మోహం అంటే ఏమిటో అర్థమైపోయింది కదా. ఒక మాటలో చెప్పాలంటే భ్రాంతి అని అర్థం. ఒకదానిని చూచి మరొకటి అనుకునుట. దీనికే శంకరులు పెట్టుకునే పేరు అవివేక. అంతే కదండి. ఒకదాన్ని చూసి దేన్ని చూశారో అదే అనుకుంటే దాన్ని ఏమంటారు? వివేకం అంటారు. చూసేది ఒకటి, అనుకునేది ఇంకొకటి. ఆ తేడా తెలియకుండా అయిపోతుంది వీడికి. త్రాడుకి పావుకి తేడా తెలియదు. వీడి ప్రారంభం బాగులేకపోతే మిత్రుడికి శత్రువుకి తేడా తెలియదు. మిత్రుణ్ణి చూసి శత్రువు అనుకుంటాడు. దుర్యోధనుడు దగ్గరికి శ్రీకృష్ణుడు రాయబారం తీసుకెళ్ళాడు. శ్రీకృష్ణుడు మిత్రుడిగా వెళ్ళాడు. శ్రీకృష్ణుడు ఏదో కపటం చేస్తున్నాడని మీరు అనుకోవద్దు. అలా కాదు. శ్రీకృష్ణుడు కపటం ఎందుకు చేస్తాడండి? ఆయనకేం పని? ఉడిగా లోకంలో వీళ్ళు అలాగే దాన్ని పెడతారు. కానీ శ్రీకృష్ణ రాయబారం అంటే శ్రీకృష్ణుడు సిన్సియర్గా వెళ్తాడు, కపటంతో వెళ్ళాడు. కపటం ఎక్కడో చేశాడు కదా అని అంతటా అదేనా? సో సిన్సియర్గా రాయబారం నడుపుతాడు. వాళ్ళకి చెప్తాడు, మీ మిత్రుడుగా వచ్చాను నేనని చెప్తాడు. హీఈస్ దేర్ గుడ్ ఫ్రెండ్. మీరు యుద్ధంలోకి రాకండి అని చెప్తాడు. మీరు భీష్ముడిని, కర్ణుణ్ణి, ద్రోణుణ్ణి అడ్డంగా వేసుకుని రాకండి అని చెప్తాడు. రాకండ్రా, మీరు నలిగిపోయినట్టుగా నలిగిపోతారు, నేను చెప్తున్నా, టేక్ కేర్ అని పాపం అన్ని విధాలుగా నయానా భయానా కూడా చెప్తాడు. వినరు వాళ్ళు, మూర్ఖులు. సరే మీరు చావండి అని లేచక వస్తాడు. కాబట్టి సో సో అక్కడ ఆయన శ్రీకృష్ణుడు మిత్రుడుగా వెళ్తాడు. దుర్యోధనుడు ఈయన శత్రువు అనుకుంటాడు. శత్రువుగా అదే అవివేకం అంటే. భోజనానికి రా బావా అంటాడు. అంటే చూడు, మిత్రుడిని నువ్వు శత్రువు అనుకుంటున్నావు కాబట్టి నీ భావనలో మార్పు వచ్చినప్పుడు నీ ఇంట్లో భోజనం చేస్తానని చెప్తాడు. మిత్రుడిగా చూడడం నీకు చేతనైనప్పుడు నీ దగ్గర భోజనం చేస్తా. నువ్వు మిత్రుడిని చూసి శత్రువు అనుకుంటున్నావు కనుక నీ దగ్గర భోజనం చేయాలి. కానీ మిత్రుడిని నేను చెప్పిన మాట మంచి మాట, హితం చెప్పానని నమ్మేవాడు వీదురుడు ఉన్నాడు. నేను అతనింట్లో భోజనం చేస్తాను అని వెళ్ళి అక్కడ భోజనం చేస్తాను. అంతేగాని ఇక్కడ భోజనం చేయడు. దుర్యోధనుడి ఇంట్లో భోజనం చేయడు. సో ఆ దుర్యోధనుడికి ఆ వివేకం లేకపోయింది. మన మిత్రుడు వచ్చాడని తెలుసుకుంటే అప్పుడు ఏం చేస్తాడండి? ఆ చెప్పి మాట కన్సిడర్ చేస్తాడు. చెప్పినట్టు చేయక్కర్లేదు. ఒకళ్ళు చెప్పినట్టు ఇంకొకళ్ళు చేయటం ఎందుకు? ఎవళ్ళ వివేకాన్ని బట్టి వాళ్ళు చేసుకోవటమే. కానీ అదిగో అవివేకం అంటే అలా ఉంటుంది. కార్యాకార్య విషయ అవివేక. ఇది కార్యము అంటే చేయదగిన పని.
ఇది అకార్యము, చేయకూడని పని అనే ఆ తేడా మనకి తెలియాలా తెలియక్కర్లేదా? తెలియాలి. ఆ తేడా తెలియకుండా పోతుంది. దాని పేరే సమ్మోహము. అంచేత కోపం వచ్చిన వాడు అద్దం పగలగొడతాడు. మా మిత్రుడు ఒకతను కోపం వచ్చి అద్దం పగలగొట్టాడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, భిక్షకి వెళ్ళాను. బాత్రూంలో చేయకడుక్కుండా ఉంటే బాత్రూంలో ఏదో అద్దం ఉంటుంది కదా, అది పగిలిపోయింది. నేను నోరు మూసుకూరుకోవచ్చుగా, ఎందుకు వచ్చింది. నేను ప్లాన్ చేసి అయ్యో అద్దం పగిలిపోయిందండి అని మాట వరుసకి గమ్మున ఏదో అనాలి కాబట్టి అన్నా. అంటే మీ మిత్రుని యొక్క ప్రభావం ఏనండి అదంతా కూడా అని అమ్మగారు చెప్పారు. మా మిత్రుడు అతను మీ స్నేహితుడు చేసిన ఘనకార్యమే. అరే అద్దం పొరపాటు ఏం కాదండి, కావాలని అద్దం పగలగొట్టాడు. ఎందుకు అద్దం పగలగొట్ట? కోపం వచ్చినప్పుడు అలా చేశాను. అదే దాన్నే సమ్మోహము అంటారు. అద్దం పగలగొట్టచ్చండి, తప్పు కదండి. అసలు దేన్ని పగలగొట్టకూడదు, తత్రాపి అద్దాన్ని అసలు పగలగొట్టకూడదు. ఎందుకంటే అద్దం అది సత్వగుణానికి దృష్టాంతంగా చెప్తారు. నేనేదో అది పుణ్యపాపాలు లెక్క వేయట్లేదు, సత్వగుణానికి దృష్టాంతంగా చెప్తారు. అంతఃకరణంలో అద్దము వంటిది, దర్పణము వంటిది. మనః దర్పణహై అని ఎప్పుడైనా వినుంటారు మీరు. సో అద్దము వంటిది, స్వచ్ఛంగా ఉంటుంది. దాంట్లో మకిలి చేరితే పాడైపోతుంది పరిస్థితి, కానీ స్వచ్ఛంగా ఉంటుంది. కాబట్టి అద్దం వంటిది మనస్సు. అలా దృష్టాంతం చెప్పడం చేత దానికి ఒక పవిత్రత. మన ముఖాన్ని మనం చూసుకోవచ్చు, బొట్టు పెట్టుకోవచ్చు, దానికి ఏదో పవిత్రతని ఆపాదిస్తారు. కాబట్టి అద్దం పగలగొట్టకూడదు. ఆ మాట నేను చెప్పాను. అంటే నాకు తెలుసు ఆ మాట, ఇంతకుముందు ఒకసారి చెప్పావు నువ్వు, ఆ మాట నాకు తెలుసు. దాన్నే సమ్మోహ. తెలుసుండు కూడా తెలియనివాడు అయిపోతాడు, అది తర్వాత వస్తుంది. కార్యాకార్య విషయ అవివేక, దాని పేరు సమ్మోహం. అది కోపం వల్ల ఆ సమ్మోహం వస్తుంది. ఎప్పుడు కూడా మనము సమ్మోహాన్ని పొందకూడదు. ఎందుకంటే సమ్మోహాన్ని మనం పొందేమో అంటే మనకుండే విజ్ఞానము, మనకుండే శక్తి, యుక్తి అంటారు, ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే అవివేకం చేత ఒకదాన్ని చూసి ఇంకొకటి చేయటం, ఒక తప్పు పనిని మంచి పనిగా చేయటం, ఇలాగే చేయాల్సిందే వీడికి అన్నాం అని, అలాగంటే భ్రాంతిలో పడిపోతాం. ఫర్ ఆల్ దట్ మనం చాలా పెద్ద పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. చాలా కష్టం. ఎనీవే, తర్వాత సమ్మోహాత్ స్మృతి విభ్రమ అని ఉంది. దానికి శంకరులు చెప్తారు, అందాము. సమ్మోహాత్ స్మృతి విభ్రమ. స్మృతి అంటే మీ బుద్ధి యందు నిహితమై ఉన్న జ్ఞానము అని అర్థం. అది ఆయన చెప్తున్నారు. స్మృతి అంటే ఏదో మర్చిపోయి ఏదో గుర్తు తెచ్చుకోవడం అని అలా కాదు. స్మృతి అంటే మీ బుద్ధి యందు నిహితమై ఉన్న విజ్ఞానం. అది చూద్దాం. శాస్త్రాచార్యోపదేశాహిత సంస్కార జనితాయా స్మృతే స్యాత్ విభ్రమ భ్రంశ స్మృత్యుత్పత్తి నిమిత్త ప్రాప్తౌ అనుత్పత్తి. అది స్మృతి విభ్రమ అనే దానికి వ్యాఖ్యానం. అంటే చూడండి, శ్రీకృష్ణుని మాటని ఎంత ప్రేమగా వ్యాఖ్యానం చేస్తారో చూడండి. అంటే అది ప్రమాణం. అంటే ఆ మాట అన్నారు అంటే ఆ మాటకి మనం విలువ ఇవ్వాలి. వారి మాట నోటంపట మాట వచ్చిందంటే అది విలువైన మాట అని మనం అనుకున్నప్పుడు దాన్ని అంత శ్రద్ధగా మనం పరిశీలించటం కుదురుతుంది. అది ప్రమాణము అంటే అంతే మాట. శబ్దం ప్రమాణము అంటే అర్థం అంతే, అంతకంటే ఇంకేం కాదు. సో ఒక మాట ఉంటుంది, ఆ మాటని పట్టుకుని వీడు ఎంత పనైనా చేసుకొస్తాడు, అంత ప్రమాణ బుద్ధి. అలా ఉండబట్టి అలా వ్యాఖ్యానం చేస్తారు. ఇప్పుడు చూడండి, స్మృతి విభ్రమ, స్మృతి యొక్క విభ్రమము. స్మృతే విభ్రమ, స్మృతి విభ్రమ. స్మృతి అంటే ఏమిటి? ఇప్పుడు చూడండి, ఆ స్మృతి అంటే మనస్సులో నిర్మాణమై ఉన్న విజ్ఞాన ఖని, విజ్ఞానము యొక్క ఒక నిధి బుద్ధిలో భద్రం చేయబడి ఉంది. అది ఓ రోజులో రాదు ఆ విజ్ఞానం. అది శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. ఆ అధ్యయనం కూడా ఎలా చేయాలి? ఉపదేశ, శాస్త్ర ఉపదేశ. ఆచార్య కూడా పెట్టారుగా, శాస్త్రాచార్య ఉపదేశ. శాస్త్రోపదేశము, ఆచార్యుని యొక్క ఉపదేశము, అదే సమాసం. శాస్త్రస్య ఆచార్యేణ ఉపదేశ. శాస్త్రము యొక్క ఉపదేశము ఆచార్యుని చేత చేయబడిన ఉపదేశము. ఓ యోగ్యుడైన వ్యక్తి శాస్త్రాన్ని బోధించాలి. ఇప్పుడు ఉపదేశ సారం ఉందనుకోండి, భగవాన్ రమణ మహర్షి యొక్క టాక్స్ ఉన్నాయి.
డైలాగ్, ఇవన్నీ రికార్డు ఉన్నాయి. అవి మీ అంతటా మీరు చదువుకోవచ్చు, ఎవరికి వాళ్ళు చదువుకోవచ్చు. ఉపదేశ సారం ఉందనుకోండి, అలా కుదరదు. దాన్ని ఎవరైనా చెప్పాల్సి ఉంటుంది. లేకపోతే అవి చిన్న చిన్న పదాలుగా ఉంటాయి. ఆయన్ని కావ్యకంఠ గణపతి ముని కవిత చాలా చిన్న పదాలుగా ఉంటాయి. తర్వాత ఆ పదాల్లో చాలా గంభీరమైన అర్థం ఉంటుంది. ఆ విభక్తి పరిచయాలు అవి కూడా మీకు ఒకప్పుడు భ్రాంతి కలిగేట్లా ఉంటాయి. కాబట్టి ఎవరైనా చెప్తే మంచిది. సో అలాగనమాట శాస్త్రము అంటే అది. సో శాస్త్ర ఆచార్య ఉపదేశ, మీరు శాస్త్రాన్ని ఉపదేశం పొందితే ఆచార్యుని యొక్క ముఖం ద్వారా అది మీ ఆహిత సంస్కారం, మీ బుద్ధిలో అద్భుతమైన సంస్కారాన్ని నిర్మాణం చేసి పెడుతుంది. ఈ సంస్కారం అంతా ఉంటుంది. ఎక్స్పీరియన్స్డ్ టీచర్కిను కొత్తగా వచ్చిన టీచర్కి ఎంత తేడా ఉంటుంది. ఎందుకంటే వీడు కొన్ని సంవత్సరాల అనుభవం వాడి టీచింగ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. కొత్త డాక్టరు ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్కి ఎంత తేడా ఉంటుంది. బాలవైద్య అంటారు. బాలవైద్యుడు యమధర్మరాజు యొక్క ప్రతినిధి అని సంస్కృతంలో శ్లోకం. వాడు ఎవ్వివేజ్ అప్పుడే వేసవి వస్తాడు. వాడికి నేనంతటి వాడు గొప్పవాడు అహంకారంలో కూడా ఉంటాడు. అనుభవం వస్తే అహంకారాలన్నీ సద్దు మణుగుతాయి. మన చేతుల్లో లేదు ఈ లైఫ్ అన్నది, చాలా విడ్డూరమైనది అని వాడికి తెలిసి వస్తుంది. ఒక ఏడాది ప్రాక్టీస్ చేసేప్పటికీ మొత్తం విషయం అంతా తెలుస్తుంది. ఏదో మనం ఈశ్వరుణ్ణి ప్రార్థించి మనం మంది ఇవ్వాల్సిన వాళ్ళమే కానీ మనం ప్రాణం పోసి వాళ్ళము కాదు, తీసి వాళ్ళము కాదు అని తెలిసి వస్తుంది. కానీ వాడు అప్పుడే వేసవి వచ్చిన వాడు ఎవరుకుంటున్నాడంటే మోటార్ సైకిల్ ఎలా నడిపిస్తున్నానో లైఫ్ను కూడా నేను అలా మ్యానిపులేట్ చేసేయగలనని అనుకుంటూ ఉంటాడు పుస్తకాలు చదివచ్చి. అటువంటి వాడి చేత వైద్యం చేయించుకోకూడదు. కొంచెం అనుభవంలో దగ్గరికి పోవాలి. ఎందుకంటే ఆ సంస్కారము అదొక గని, అది ఖని నిధి. అదిగో అటువంటి శాస్త్రాచార్య ఉపదేశ ఆహిత సంస్కారము నుండి వాడికి స్మరణం వస్తుంది. ఆ టైంకి అది గుర్తుకొస్తుంది, కరెక్ట్గా స్టెప్ వేస్తాడు. దానికి స్మృతి అని పేరు. అటువంటి స్మరణం, ఆ స్మరణం వెనుక ఓల్డ్ అనుభవం ఉన్నది. ఆ అనుభవంలోంచి వచ్చిన స్మృతి అది. అటువంటి స్మృతి అది 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 రొంతా వీడిది పూర్తిగా నాశనం అయిపోతుంది. సమ్మోహము వలన స్మృతి భ్రంశ, విభ్రమ అంటే భ్రంశ అంటే ఆ స్మృతి భ్రష్టమైపోతుంది, అంటే జారిపోతుంది అని అర్థం. భ్రంశ అంటే జారిపోవడం, అంటే లేకుండా పోతుంది. ఏమిటండి ఆ స్మృతి లేకుండా పోవడం అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు ఒక సర్జన్ ఉన్నాడు, పెద్ద అనుభవం సర్జరీలో. ఓసారి అతను అన్నాడు, ఆ వేళ కోపం వచ్చింది, చాలా తీవ్రమైన మానసికమైన అలజడి వచ్చింది, ఆ అలజడి కారణంగా నేను పొరపాటు చేశాను. ఆ పొరపాటు చేస్తుంటే పక్కన ఇంకో ప్రొఫెసర్ కూడా ఉండి యూఆర్ మేకింగ్ మిస్టేక్, టేక్ కేర్ అని హెచ్చరిక జారీ చేశాడు. అప్పటికే నేను పొరపాటు చేశాను. అతను పక్కన ఉన్న తను హెచ్చరించబట్టి వెంటనే దిద్దుకుని ఆ సూచర్స్ వేసి కుట్టేసి మొత్తం మీద పెద్ద హాని లేకుండా సర్జరీ కంప్లీట్ చేశాను అని ఒక డాక్టర్ గారు చెప్పారు నాకు. ఆ పక్కన నిలబడి హెచ్చరిక చేసిన వాడు, అతను హెచ్చరిక చేసి ఉండకపోతే వీడు అదే మిస్టేక్ని కొనసాగించి ఉండేవాడు. చూడండి ఎంత అవుతుందో. అప్పుడు ఆ డాక్టర్ చెప్పాడు, పక్కన ఇంకో డాక్టర్ ఉండడం మంచిది, సర్జరీలో 4-5 ఉండడం ఎప్పుడు మంచిది. ఓ కన్ను వేసి ఉంచుతాడు, తప్పు జరగకుండా చూస్తూ ఉంటాడు. అలాగే ఒకరిని పెట్టుకోవాలి. నా అంతటి మనగాడు ఎవడూ లేడనడానికి వీల్లేదు. ఎందుకంటే మనస్సులో అలజడి ఎప్పుడైతే వచ్చిందో, మనస్సు బాగోలేదంటే చూడండి, ఎవరికైనా కోపం పెట్టుకుని దెబ్బలాడు వస్తాడు సర్జరీ చేయడానికి. ఇంత పెద్ద దెబ్బలాడు పెట్టుకుని సర్జరీ చేయడానికి వస్తాడు. ఆ స్థితిలో ఉండగా ఆ మనస్సులో ఉన్న అనుభవం యొక్క సారమంతా కూడా డ్రైన్ అయిపోయి భ్రంశమైపోయి వీడు తప్పు చేసేస్తాడు. అంచేత మనస్సును ఎప్పుడూ నిర్మలంగా పెట్టుకోవాలి, అంతేగాని మనస్సుని అలాగ కలుషితం చేసుకోకూడదు. అటువంటి పొరపాటు అయిపోతుంది. ఆ అయిపోతే ఏమవుతుందో చెప్తున్నారు ఆయన, స్మృత్యుత్పత్తి నిమిత్త ప్రాప్తం అనుత్పత్తి. ఆ స్మరణము, ఆ అనుభవం వల్ల ఆ స్మృతి సమయానికి రావాలి. ఏ సమయానికి అది పుట్టాలో స్మృత్యుత్పత్తి నిమిత్త, ఆ నిమిత్తానికి ఆ స్మృతి వస్తుంది. అది చూడగానే ఇది గుర్తుకొస్తుంది, అంటే ఆ నిమిత్తము వల్ల ఈ స్మృతి వచ్చిందని అర్థం. ఆ స్మృతి పుట్టడానికి ఏ నిమిత్తం ఉన్నదో ఆ నిమిత్తం ఉన్నా కూడా నిమిత్త ప్రాప్తవు, ఆ నిమిత్తం ప్రాప్తించినా కూడా అనుత్పత్తి, ఆ స్మృతి కలగదు. ఆ సత్యం మనస్సులో బుద్ధిలో ముందుకి రావటానికి కావలసిన నిమిత్తం ఎదురుకుండా ఉంది. దాన్ని చూసిన వెంటనే ఆ జ్ఞానం కలిగిపోవాలి, అయినా కలగదు.
దాన్ని స్మృతిభ్రంశ అంటారు. అదనమాట. ఇప్పుడు సపోజ్ తల్లిదండ్రులతో వీడు మాట్లాడుతున్నాడు అనుకోండి, అప్పుడు అమ్మగారు ఏదో చెప్తారు, చెప్తే వీడు కోపంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, అమ్మగారు చెప్పింది మనం చేయాలి, అది మన ధర్మము అనే ఒక స్మృతి వీడికి ఉంటుంది. కానీ అది బయటికి రాదు. ఆ కోపం యొక్క ప్రభావం చేత జారిపోయి వీడేమో చెడమడ తిట్టడం ప్రారంభిస్తాడు, లేకపోతే నీ నోరు మూసుకోమని ఇలాగేదో పరుషంగా మాట్లాడు. అది మరి తప్పు కదా, అలా పరుషంగా మాట్లాడకూడదు కదా, అలా మాట్లాడేస్తాడు. తర్వాత రిగ్రెట్ అవుతాడు. ఆ టైంలో గుర్తుకుంటాడు, అంటాడు కూడా, ఆ కోపంలో నాకు ఒళ్ళు తెలియలేదని అంటాడు. ఇక ఆ ఒళ్ళు తెలియకపోవడం లక్షణాలు ఇవన్నీ కూడా స్మృతి భ్రంశ, స్మృతి విభ్రమ. అంటే దీన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, జీవితంలో మనం ఎంతో కష్టపడి చదువుకుని సంపాదించిన సంస్కారాలన్నీ కూడా మన ప్రతి అడుగుని నిర్దేశిస్తూ ఉంటాయి. మీరు ఎవరితోటైనా మాట్లాడారనుకోండి, ఎలా మాట్లాడతారు? రోడ్ సైడ్ భాష, మార్కెట్ ప్లేస్ భాష మాట్లాడతారా? మాట్లాడారు. చాలా యోగ్యమైన శిష్టంగా మాట్లాడారు, శిష్ట వ్యావహారికంగా మాట్లాడతారు. దాని వెనకాల బోల్డ్ సంస్కారం ఉండబట్టి మీరు అలా మాట్లాడారు. ఆ సంస్కారం అంతా కూడా ఉండి లేనట్లు అయిపోతుంది. అయిపోతే వీడు పశువుతో సమానం అయిపోతాడు. ఆ స్థితి వచ్చేస్తుంది. ఆ కోపము, సమ్మోహము, స్మృతి విభ్రమ. తర్వాత ఊరికే కోపం వచ్చి వీడు అంతా తగలబెట్టేస్తాడు. ఆ స్థితిని అలా స్టెప్ వైజ్ డిస్క్రైబ్ చేస్తున్నారు, విత్ కేర్ఫుల్ డిస్టింక్షన్ బిట్వీన్ వన్ స్టేజ్ అండ్ అనదర్ స్టేజ్. ఇది అలా డిస్క్రైబ్ చేయటము కష్టమే, ఎందుకంటే మనస్సు, ఇదంతా కూడా మనస్సులో జరిగే వ్యవస్థే. ఆ మనస్సులో ఉండే డిఫరెంట్ లెవెల్స్ని అలాగా ఆర్గనైజ్డ్గా ఒక స్ట్రక్చర్ దానికి ఇవ్వటం కష్టం. ఒకవేళ ఇచ్చినా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. అయినా అక్కడ భాష్యకారులు అన్నీ అక్కడ క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టారు. తర్వాత ఏముందంటే స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ అని ఉంది, అందాము. తతః స్మృతిభ్రంశాత్ బుద్ధేః నాశః. తతః అంటే ప్రణవం ఉన్నది, తస్మాత్ అని అర్థం. తస్మాత్ స్మృతి విభ్రంశాత్, ఆ స్మృతిభ్రంశము వలన. స్మృతిభ్రంశం అయిపోతుందని చెప్పాం కదండి, స్మరణమంతా జారిపోతుందని. అట్లు జారిపోవుట వలన ఇప్పుడు ఏమవుతుంది? బుద్ధేః నాశః, బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించడం అంటే ఏమిటి? బుద్ధి నశించడం అంటే వాడు స్పృహ పడిపోతాడనో మూర్ఛొచ్చేస్తుందనో కాదు. బుద్ధి నశించటము అంటే ఆయనే చెప్తారు, కార్య విషయ వివేకయోగ్యత, అంతఃకరణస్య వివేకయోగ్యత కాదు, వివేకాయోగ్యత, అంతఃకరణస్య బుద్ధేర్నాశ ఉచ్యతే. బుద్ధి యొక్క నాశము అంటే ఏమిటో తెలుసిన? అంతఃకరణము అంటే మీ అంతఃకరణము, మీ మనస్సు ఏదైతే ఉందో అది, దానికి కార్యము అకార్యముల మధ్య నుండే తేడాని తెలుసుకునే యోగ్యత. ఇట్స్ ఎ పవర్, లేటెంట్ పవర్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ద రైట్ అండ్ రాంగ్. ఆ యోగ్యత నశించిపోతుంది. రైట్ అండ్ రాంగ్ ఒక గివెన్ సిచ్యువేషన్లో గుర్తించలేకపోయాడు అనుకోండి, పర్వాలేదు, యోగ్యత నిలబెట్టుకుంటే ఒక చోట గుర్తించలేకపోయినా ఇంకో చోట గుర్తిస్తాడు. ఒకసారి తప్పు చేసినా మళ్ళీ కాలు వెనక్కి తీసుకుని సరైన స్టెప్ వేస్తాడు. కానీ అసలు కార్యాకార్యముల యొక్క వివేకాన్ని గుర్తించే యోగ్యతే నశించిపోతే, అటువంటి కెపాసిటీయే లేకుండా అయోగ్యుడే అయిపోతే, చదువుకున్న మెడిసిన్ అంతా మర్చిపోయాడు అనుకోండి, ఇంక వాడు ఎందుకు మనకు వస్తాడండి? అలా అయిపోతే వీడు బతుకు అలా అయిపోతుంది. ఆ యోగ్యతని పోగొట్టేసుకుంటాడు. దాన్నే బుద్ధి నాశ అంటారు. ఏమంటే పొరపాటు చేశాడు అన్నదానికినో బుద్ధి నశించిపోయింది అన్నదానికి ఎంత తేడా ఉందండి? పొరపాటు చేసాడు అంటే దాన్ని దిద్దుకోగలుగుతాడు, ఇంకోసారి చేయకుండా ఉంటాడు, అన్ని సందర్భాలు ఉంటాయి. బుద్ధి నశించిపోయిందంటే ఇంక ఏం మిగలలేదనమాట. గీతలో మీకు నేను మనవి చేశాను, బుద్ధి యొక్క నిర్మాణమే గీతాశాస్త్రం. మానవ జీవితం యొక్క తాత్పర్యం బుద్ధి నిర్మాణం. మీరు భవనాలు కట్టక్కర్లా. ఎందుకంటే ఊరికే భవనాలు కట్టడం అనవసరం. ఉన్న బిల్డింగులు జాలినట్టుగా ల్యాండ్ అంతా కూడా చెట్లు కొట్టేస్తూ ఉన్నాం, ఇల్లు కట్టేస్తూ ఉన్నాం. గృహస్థులకి తప్పదు. గృహస్థులతో పోటీ పడిపోయి మహాత్ములు పెద్ద బిల్డింగులు కట్టేస్తారు. ధ్యాన మందిరం, ధ్యానానికి మందిరం ఉంటే ధ్యానం అయిపోతుందండి. 3 కోట్లు పెట్టి ధ్యాన మందిరం కట్టేశారనుకోండి, ధ్యానం వచ్చేస్తుందా?
ఏమైనా అర్థం ఉందా దానికి? ధ్యానానికి కావాల్సింది మందిరం కాదు, మందిరం వస్తుంది. మీరు ధ్యానం చేస్తూ ఉంటే మందిరం వస్తుంది, మీరు పాఠం చదువుతూ ఉంటే రూఫ్ వస్తుంది. ముందు రూఫ్ వేసేసి పాఠం చెప్పేవాళ్ళు లేడు, చదివేవాళ్ళు లేడు, ఏం చేస్తారు ఇప్పుడు ఆ రూఫు? దాంట్లో ఏమో కుట్టు మిషన్లు పెట్టి ఊళ్ళో వాళ్ళకి కుట్టు మిషన్లు నేర్పాల్సి ఉంటుంది. కాకినాడలో ఒక ఆశ్రమం ఒకటి కట్టారు. ఎందుకు కట్టారంటే దాంట్లో గీతని బోధించడం కోసం కట్టారు. అయితే గీత బోధించేవాడు లేడు, చదివేవాడు లేడు, వాట్ ఎవర్ మే బి ద రీజన్. అందుకోసం ఏం చేస్తున్నారంటే కుట్టు మెషిన్లు నేర్పిస్తున్నారు. కొంతమంది కుట్టు మెషిన్లు నేర్పిస్తున్నారు. ఇది సేవా కార్యాలు. మీరు ఏదైనా సేవ చేయదలుచుకుంటే మొట్టమొదటి ఏం చేయాలంటే కుట్టు. ఇది భారతదేశంలో ఇలా ఉంటుంది. దట్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్. మీరు ఏం చేయాలంటే ఒక 10 మంది